మనం సంఘానికి వస్తున్నప్పుడు, ఒకే ఇంటిలో ఉంటున్నప్పుడు, ఒకే సంఘానికి వస్తున్నప్పుడు సహవాసంలో ఐక్యత లేకపోతే, సహవాసంలో క్షమించే గుణం లేకపోతే, సహవాసంలో ప్రేమించే మనసు లేకపోతే, సహవాసంలో ఎదగకపోతే నువ్వు ప్రార్థిస్తున్న నీ మనసు ఏదో ఒక రకంగా నువ్వు మెల్లగా దేవుని స్వరాన్ని వినలేవు, ప్రార్థనలో ఉండలేవు. అందుకని పౌలు గారు చెప్తున్న మాట, ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకోండి, ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పి రోమా సంఘానికి దేవుని దాసుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, నీవు వెళుతున్న సంఘములో, నీవు కలిగి ఉన్న సంఘములో నీవు సమాధానంగా ఉంటున్నావా? ఒకరి పట్ల ఒకరు క్షమించే మనసు కలిగి ఉంటున్నారా? ఒకరినొకరు ప్రేమించుకునే మనసు కలిగి ఉంటున్నారా? లేకపోతే ఈ వాక్యాన్ని బట్టి నువ్వెంత ఘోర పాపమైనా సరే, నీకెన్ని జగడాలు ఉన్నా సరే, ఎంత విరోధం ఉన్నా సరే, ఎంత శత్రువున్నా సరే, దేవుని బిడ్డలుగా యేసు ప్రేమను చూపించకపోతే, యేసు ప్రేమను ప్రకటించకపోతే నువ్వు దేవుని బిడ్డలు ఎలా అవుతావు? కాబట్టి నువ్వు ఒకే సంఘానికి వస్తూ, ఒకే పానీయం చేస్తూ, ఆ యొక్క యేసు రక్తాన్ని త్రాగుతూ, యేసు శరీరంను తింటూ నువ్వు క్షమించకపోతే, ప్రేమించకపోతే నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నట్టు? అంటే సహవాసం బలంగా ఉండాలంటే, సహవాసం ఐక్యపరచబడాలంటే, సహవాసంలో అర్థం ఉండాలంటే, దేవుని సంఘానికి వస్తున్న స్త్రీ పురుషులు, దేవుని సంఘానికి వస్తున్న బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరి పట్ల ఒకరు తగ్గింపు మనసు కలిగి ఉండడం, అది దేవుని ప్రేమ. అది దేవునికి ప్రేమను చూపిస్తుంది.